అసలే కళ్ళు దాయిన కోతి, ఆ కోతికి ముళ్ళు గుచ్చేసరికి ఎగిరెగిరి పడుతున్నాడు. కేసీఆర్ గారు బయటకు వచ్చి వీళ్ళ బండారాన్ని బట్టబయలు చేసి వీళ్ళని బట్టలు ఇప్పి బరిబాత చూపెట్టే ప్రయత్నం చేశారు. ఊపిరి అడకపోవడం రేవంత్ రెడ్డి గారు దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఈ భూత పురాణం మొదలుపెట్టాడు. మామూలుగా ధూమపానం మద్యపానం హానికరం అని మనం సినిమాల్లో వేస్తారు కదా హెచ్చరిక బోర్డు, అట్లనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే గుండె బండరాయి చేసుకొని వినండి అని చెప్పి హెచ్చరిక బోర్డు పెడితే బాగుంటుంది. మీ యూట్యూబ్లో కూడా మామూలుగా ఊర్లలో యూరియా బస్తా మీద డిఏపి బస్తా మీద పిల్లల్ని దూరంగా ఉంచండి అని చెప్పి ఒక హెచ్చరిక పెడతారు. అట్లనే మీ యూట్యూబ్లలో కూడా రేవంత్ రెడ్డి గారు వీడియోలు వేసేటప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచండి అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు మళ్ళీ నేర్చుకుంటారు ఈయన భూత పురాణం చూసి. మళ్ళీ దానికి తెలంగాణ భాష యాస అని పేరు పెడతారు. ఎంత దుర్మార్గం అండి. తెలంగాణ భాష యాస ఒకనాడు విలన్లకు వాడేది, కానీ కేసీఆర్ గారు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడుతూ ఉంటే ఆ భాషను హీరోలకు వాడడం మొదలుపెట్టింది. ఒక్క మాటలు చెప్పాలంటే కేసీఆర్ గారు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ భాష యాస హీరోల భాష అయింది, హీరో అయింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దిగజారి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత దారుణంగా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లా మాట్లాడతారు, మళ్ళీ దీనికి తెలంగాణ భాష అని ఎట్లా పేరు పెడతారని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతుందండి. ఊర్లో వార్డు మెంబర్ గెలిచినప్పుడు కూడా ఇంతకంటే మంచిగా మాట్లాడతాడు, గౌరవంగా మాట్లాడతాడు. మాట్లాడితే ఒక తరీకా ఉండాలా, ఒక విజనరీగా మాట్లాడాలా, అంతేగాని ఒక విధ్వంసకారులాగా ఒక విచ్ఛిన్నరక శక్తిలాగా ఏం మాట్లాడుతావు, నువ్వు ఏం పొడిచినావు అని మాట్లాడుతావు.